కేటీఆర్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి ప్రెస్ మీట్ ప్రజలు ముందు కూర్చున్నారు. ఆ మాట మాట్లాడి నేను అనలేదని చెప్పిండు. తర్వాత ట్విట్టర్ ద్వారా స్పందించిండు. అంటే ట్విట్టర్ అనేది తెలంగాణ మహిళల ట్విట్టర్లు అది మా కల్చర్ కాదు. తెలంగాణలో మహిళలు ఆత్మగౌరవం కోసం బతికేటోళ్ళు. వాళ్ళకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ట్విట్టర్లో ఎవడుంటాడు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ మహిళలు ఆత్మగౌరవం, మనకు కడుపులోకి తిండి లేకుండా ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ మహిళలు వారందరూ కూడా ఆయన ఏ రకంగా మాట్లాడిండు, నేనేం మాట్లాడలేదని చెప్తుండు. ఆయన విజ్ఞత కొదిలేస్తున్నాము. క్షమాపణ చెప్తే ఆయన విజ్ఞత కొదిలేస్తాము. లేదనుకోండి ఆయనని ఎట్టి దిష్టిబొమ్మ కాదు, కేటీఆర్ బయట కూడా రాకుండా దిగ్బంధం చేస్తాం. తెలంగాణ మహిళలు అంటే ఏమనుకుంటారు? అలా చెల్లె కల్చర్ అనుకుంటున్నా. సారదందా చేసి లిక్కర్ దందా చేసి జైలుకు పోయేసి కోటర్ సీసాలు అమ్ముకునేటోళ్ళ తెలంగాణ మహిళలు. ఇలా తెలంగాణ మహిళలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. అది గుర్తుంచుకోవాలి. తెలంగాణలో మహిళలను కించపరిచే విధంగా ఎట్లాగూ మీరు బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ఎట్లా కూడా అవకాశం ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం అవకాశం ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఫస్ట్ అది రిలీజ్ చేస్తే మీ కళ్ళు ఓర్చుకోలేక కళ్ళల్లో మంటలు పెట్టుకుంటున్నారు. మీరు ఇలా మహిళల గురించి ట్రోల్స్ చేస్తున్నారు. నిజంగా సోషల్ మీడియా పేడెడ్ వాళ్ళని పెట్టి సోషల్ మీడియాను మీరు వాడుకుంటున్నారు. నేను ఇదే వేదిక చెప్తున్నా. ఎందుకంటే 20,000 ఇస్తే సోషల్ మీడియాలో నీ జీతగాడెవడో వచ్చి నీ ఇష్టానుసారంగా పెడతాడు. అట్లా చేసిరనుకో ఒక్కడొక్కడు మామూలుగా కాదు, చీపికట్టలు తీసుకొని ఆడవాళ్ళు కొడతారు. ఉల్లిగడ్డలు అలుచుకుంటారు, ఎల్లిపాయలు అలుచుకుంటారు, తోటకూర కట్టలు కట్టుకుంటారు. అది తెలంగాణ మహిళల ఆత్మగౌరవం కోసము, కుటుంబం కోసము. కానీ తెలంగాణ మహిళల మనోభావాలు దెబ్బతీసి తెలంగాణలందరినీ వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి మీ చెల్లెలాగా ఇలా కోటర్లు అమ్ముకొని చీప్ లిక్కర్ పెట్టి ప్రజల జీవితాన్ని ఆడుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మీ సంస్కృతి అదైతే మా తెలంగాణ సంస్కృతి మా ఇంట్లో కుటుంబం కోసము ఇవాళ మా కుటుంబం బాగుండాలి అని మహిళలు 5 గంటలకు లేచి మరి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు 3 గంటలు టైం పాస్ చేయకుండా నిజంగా వాళ్ళకు కలిసి వచ్చే పనిని చేసుకుంటున్నారు. వాళ్ళేం చెడు పని చేస్తలేరు. కుటుంబానికి తోడ్పాటు ఏ పని చేస్తున్నారు. నిన్న మీరు ఏ రకంగా మాట్లాడారు? ఇవాళ తెలంగాణ మహిళలు బ్రేక్ డాన్స్లు వేసుకుంటారు. బ్రేక్ డాన్సులు మీరు వేసుకుంటారు. మీరు చీకటి ఒప్పందం రకుల్ ప్రీతి సింగ్ తోని నువ్వు తిరుగుతావు, క్లబ్లు పోతావు, నువ్వు క్లబ్లో తిరుగుతుంటావు. కానీ మా తెలంగాణ ప్రజలు ఆ రకంగా చెయ్యరు. ఇవాళ పొట్టకూటి కోసము, ఇలా పిల్లల కోసము, వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండడం కోసము ఇవాళ వాళ్ళు పొట్టకూటి కోసం తిప్పలు పడుతుంటే ఉచిత బస్సు పెట్టిందని కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇవాళ అక్కసు పాలు చేస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మహిళ అంటే కాంగ్రెస్ పార్టీ. నేను ఎన్నో వేదిక కూడా చెప్పినా. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నాలుక దగ్గర పెట్టుకోవాలి. మనం ఏదో ఇష్టానుసారంగా నేనేదో బీఆర్ఎస్ పార్టీ నాయకుని, నేను పెద్ద లీడర్ని కాదు. ఇవాళ తెలంగాణ మహిళలు ఆకాశంలో సగభాగము 50% ఉన్న మహిళలు సిరిసిల్లలో నీకు ఓటేస్తేనే నీకు ఈ అవకాశం వచ్చింది. గత చరిత్ర ఏంది నీది? 2006కు ముందు నీ బతుకేంది? కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ బతుకేంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇలా తెలంగాణ శవాల మీద పేలాలు ఏరుకొని మీరు తింటున్నారు. ఇలా మా తెలంగాణ బిడ్డలు ఇలా వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇలా మహిళలకు ఆత్మగౌరవం లేదు. ఏ మహిళకు నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్న తమ్ముడు, ఏ మహిళకు 5 సంవత్సరాలలో మహిళలకు ఇవాళ మహిళా పదవి ఇచ్చిండ్రు? ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి మాట్లాడిస్తున్నారు. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకు కూడా తెలుస్తుందో నాకు తెలియదు. నేనైతే అడుగుతున్నా, ఇలా రేవంత్ రెడ్డి గారు అంటే అసలు కళ్ళల కాకులు పడుచుకుంటున్నారు. మహిళల కోసం స్కీములు పెట్టి, రైతు రుణమాఫీ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఇష్టానుసారంగా నోరు బారేసుకొని మీకు ఎట్లా చేత కాలేదు? ఆల్రెడీ తెలంగాణలో రైతులు మహిళలు ఇవాళ అందరు కర్రుగాల్చి వాత పెట్టిరు. కాబట్టి అది ఒక్కసారి కూడా మనం ఆలోచించాలి. నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా, ఏ నాయకుడైనా సరే ఎవరైనా సరే మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలా మాట్లాడితే ఎందుకంటే సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి ఆ మాట నేను వాడట్లేదు. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ సంస్కారం అనేది నేర్పించింది. కాబట్టి ఈ వేదిక సాక్షి చెప్తున్నా, ఇంకొకసారి కేటీఆర్ అన్న నీకు మరీ చెప్తున్నాము, తెలంగాణ బిడ్డలు ఈసారి నువ్వు మాట్లాడేటప్పుడు మీ అయ్య మాట్లాడుతున్నాడు అంటే మీ అయ్య ఏ సంస్కృతి ఏది మాట్లాడతాడో తెలియదు. 80,000 బుక్కులు చదివినా అంటాడు. మీ కల్చరు ఇవాళ ఎవరు మీరు తెలంగాణ నుంచి ఎవరికి మంచి చేసిండ్రు? మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇలా మహిళల గురించి ఇవాళ మీ బిడ్డ యుక్త వయసు వచ్చింది. నీ భార్య కిట్టి పార్టీలు పోతుంది, మీ అమ్మ ఉంది, నీ వదిన ఉంది.
ఇంతమంది మహిళలు, నీ చెల్లె ఉంది, ఇంతమంది మహిళలు నీకు గుర్తురాలే అన్న? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.